గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురు బ్రహ్మ ఛానల్ ప్రేక్షకులు చాలామంది ధనస్సు రాశిలో జన్మించిన వారికి 2024 సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందో వివరించమన్నారు. మన ప్రీవియస్ వీడియోల్లో ఆల్రెడీ వివరించినప్పటికీ కూడా అందులో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాను. ఈ వీడియోలో ప్రత్యేకించి ధనుస్సు రాశిలో జన్మించిన వారికి 2024 నుండి 2025 వరకు ఈ 12 నెలలు కూడా శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఏ గ్రహాల వల్ల మీకు అలాంటి ఇబ్బందులు వస్తాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని 8 నిమిషాల్లోనే వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ధనుసు రాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా ఆరోగ్యపరంగా అయితే 50% మాత్రమే అనుకూలంగా ఉంటుందండి. ఎందువలన అంటే కొంతకాలమేమో గురువు అనుకూలిస్తున్నాడు, కొంతకాలం గురువు అనుకూలించట్లేదు. గురువు అనుకూలించిన కాలం మాత్రం మీలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మానసికంగా, శారీరకంగా కూడా చాలా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి అనేది లాభస్థానం పైన ఉంటుంది. కాబట్టి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా 2024 సంవత్సరంలో గురువు అనుకూలించిన కాలంలో తగ్గుముఖం పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, అంటే షుగర్ కానీ, బీపీ కానీ, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానీ, ఇతర వ్యాధులతో ఎవరైతే మునపటి నుండి బాధపడుతున్నారో వారికి కూడా రోగనిరోధక శక్తి పెరిగి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పటి నుండో బాధపడుతున్న ఆరోగ్య సమస్య నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే పూర్తిగా నయం కాకపోయినా ఊరట లభిస్తుంది. కానీ కొంతకాలం మీకు గురువు అనుకూలించట్లేదండి. దానివల్ల ఏమవుతుందంటే పాదాలకు సంబంధించిన సమస్యలు, పాదాలు పగిలిపోవటం కానీ, నేత్రాలకు సంబంధించిన సమస్యలు, అంటే ఎక్కువగా ఫోన్లు చూడటం వల్ల కళ్ళ నొప్పులు రావటం, మైగ్రేన్ సమస్యలు రావటం, నడుముకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే కేవలం 50% మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పాను. కాబట్టి గురువు అనుకూలించని కాలమల్లా మీరు ఆహార నియమాలను అయితే తప్పకుండా పాటించాలండి. ముఖ్యంగా ప్రయాణాలు చేయటం వల్ల ధనుసు రాశి వారి ఈ సంవత్సరంలో శారీరకంగా అలసట చెందుతారు. కాబట్టి ప్రయాణం చేయటం తప్పనిసరి అయితేనే తప్ప నివారించటం మంచిది. అదే సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2024 సంవత్సరంలో వృత్తికి సంబంధించిన సమస్యల వల్ల మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ఆ ఒత్తిడి అనేది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, మీ ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారు కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగానే ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఆవేశం, కోపం ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆ లక్షణం మరీ ఎక్కువగా ఉంటుంది. త్వరగా కోపాన్ని తెచ్చుకుంటారు. అలాగే ఈ ధనుస్సు రాశి వారు ఎవరైతే ఆల్రెడీ డయాబెటీస్తో బాధపడుతున్నట్లయితే, అంటే షుగర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లయితే ఆహారం విషయంలోనూ మందులు తీసుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మీరు ఈ సంవత్సరంలో ఇంకా ఎక్కువ బాధపడే అవకాశాలు ఉన్నాయి. 2024 సంవత్సరం మే 1వ తారీఖు వరకు, అంటే ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీ ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇష్యూ ఉండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ 2024 సంవత్సరం మే 1వ తారీఖు లోపు ధనుస్సు రాశి వారు బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ బరువే రెండవ సగభాగంలో, అంటే మే 1వ తారీఖు తర్వాత మీ అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఈ సంవత్సరంలోని రెండవ అర్ధభాగం నుండి బృహస్పతి వృషభ రాశిలోకి వస్తాడు.
ఆ రాక్ అనేది మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలను మరింత పెంచుతుంది. అందుకే ముందన్న ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి మే 1వ తారీఖు తర్వాత. అందువల్ల ఈ సంవత్సరం మీ ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. తరచుగా వ్యాయామాలు చేయటం మంచిది. ఈ 2024 సంవత్సరంలో మీకు ఆరోగ్య సమస్యలన్నీ కూడా బాడీ ఫిట్గా లేకపోవటం వల్ల, బరువు పెరగటం వల్ల వచ్చే సమస్యలే ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ జాతకంలో 4వ ఇంట్లో రాహువు, 10వ ఇంట్లో కేతు ఉండటం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లతో కూడా బాధపడవచ్చు. అది కూడా కాలానుగుణ మార్పు కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలతో మాత్రమే. ముఖ్యంగా షుగర్తో ఎవరైతే బాధపడుతున్నారో వారు తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవటం మంచిది. దానితో పాటుగా ఈ సంవత్సరంలో మీకు ఎక్స్ట్రా సమస్య ఏంటంటే నరాలు పట్టేస్తూ ఉంటాయి. రాత్రిపూట సరైన పద్ధతిలో పడుకోకపోవటం వల్ల నరాలు పట్టేయటం కానీ, మెడ దగ్గర సమస్యలు కానీ, నరాల నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేవలం ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవటం మాత్రమే కాదండి, సరైన పద్ధతిలో కూడా పడుకోండి. రాహు యొక్క గోచారం బట్టి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా రాహు 4వ ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి ప్రధానంగా ధనస్సు రాశి వారిని ఈ సంవత్సరంలో ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉందా అంటే అది గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పాలి. గ్యాస్ట్రిక్ సమస్య వల్లే ఎక్కువగా బాధపడతారు. సరిగ్గా నిద్ర లేకపోవటం, రాత్రి పడుకునే ముందు మాత్రమే ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవటం, అది అరగకుండానే నిద్రపోవటం, ఎక్కువగా వ్యాయామం చేయకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు, జీర్ణం కాకపోవటం వల్ల వచ్చే సమస్యలతో బాధపడతారు. ఎందువలన అంటే రాహు యొక్క ప్రభావం వల్ల. బృహస్పతి కొంతకాలమైనా అనుకూలంగా ఉంటాడు, కానీ రాహువు మాత్రం ఈ సంవత్సరం అంతా మీకు ప్రతికూలంగానే ఉంటాడండి. దానివల్ల ఆరోగ్య సమస్యలు కలిగిస్తాడు. అందుకే నేను 50% మాత్రమే చెప్పాను. అంతేకాకుండా రాహు యొక్క ప్రభావం అనేది ధనుస్సు రాశి వారిపైన ఎలా ఉంటుందంటే షుగర్ ఉన్నవారికేమో ఎక్కువగా చక్కెర వేసుకొని తినాలి అనిపిస్తుంది, తీపి పదార్థాలను తినాలి అనిపిస్తుంది. బీపీ ఎక్కువగా ఉన్నవారికేమో ఉప్పు వేసుకుని తినాలి అనిపిస్తుంది. ఏ వ్యాధి అయితే ఉంటుందో రాహు ఏం చేస్తాడంటే ఆహార విషయంలో మనస్సును తప్పుదోవ పట్టిస్తాడు. కాబట్టి తినే భోజన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత నియమంగా ఉండటం మంచిది. ఎందువలన అంటే రాహు ఈ సంవత్సరం అంతా కూడా మీకు పూర్తిగా అనుకూలించట్లేదు. రాహు యొక్క గోచారం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. అది కూడా కేవలం మీ స్వయంకృత అపరాధాల వల్లే. రాహు ఏం చేస్తాడంటే మిమ్మల్ని రెచ్చగొడతాడు. ఏదైతే తినకూడదో, ఏ ఆహార పదార్థం అయితే మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందో దానినే తినాలి అనిపిస్తుంది. చిరుతిండ్లు కూడా చాలా అధికంగా తింటారండి ఈ సంవత్సరంలో. ధనుస్సు రాశి వారు ఆరోగ్యపరంగా ఈ సంవత్సరంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గురువును కూడా పక్కన పెట్టండి. గురువు కొంతకాలం మీకు అనుకూలంగానే ఉంటాడు కాబట్టి ఈ నరాల సమస్యలు అనేవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. కానీ రాహు యొక్క ప్రభావం వల్ల మీ నిర్లక్ష్యం కారణంగా మాత్రమే ధనుస్సు రాశి వారు అనారోగ్య పాలవుతారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శని భగవానుడు యొక్క గోచారం బట్టి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు మీకు చాలా అనుకూలంగా ఉంటాడండి. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే అంటే శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి శని భగవానుడే అనుకూలించట్లేదు. కానీ ఈ సంవత్సరంలో ఎన్ని గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా శని భగవానుడు మాత్రం మీకు అండగా ఉంటాడు. కాబట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యలు మీకు ఎదురైనప్పటికీ కూడా వాటి నుండి బయటపడగలుగుతారు. ఎందుకు? శని మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి. జాతకంలో శని అనుకూలంగా లేడనుకోండి ఎంత భయపడాలో, జాతకంలో శని కనుక అనుకూలంగా ఉన్నట్లయితే అంతే ఆనందపడాలి. కాబట్టి మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా తొందరగానే తగ్గిపోతాయి శని ప్రభావం వల్ల. అంతేకాకుండా మీరు ఒకసారి సమస్యను అనుభవించిన తర్వాత తిరిగి అటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటారండి.
మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనస్సు రాశి వారు మాత్రం ఈ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. రాహు భగవానుడు మాత్రం మీ ఆరోగ్యానికి హానిని కలిగించే ఫుడ్ని తినేలాగా చేస్తాడు కాబట్టి ఆ విషయంలో టెంప్ట్ అవ్వకుండా చూసుకోండి. ఈ సంవత్సరంలో ఏదో ఒకటి బాగోక ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు అయితే లేవండి. కాకపోతే గురువు అనుకూలించని కాలంలో నరాలకు సంబంధించిన సమస్యలు, తలనొప్పి రావటం కానీ, పాదాలు పగిలిపోవటం కానీ, తలలో చుండ్రు వంటి సమస్యలు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు, జుట్టు రాలిపోతుందని ఎక్కువగా ఆందోళన చెందటం, రాహు భగవానుడు వల్లేమో మీ కడుపు నిండా తినకూడని తిండిని తిని తర్వాత ఆయాసపడటం, తర్వాత ఇబ్బంది పడటం, అనారోగ్య సమస్యలతో బాధపడటం ఇలాంటివి జరుగుతాయండి. కానీ మిమ్మల్ని ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని ఎందుకు చెప్తున్నాను అంటే, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి శని భగవానుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ వ్యాధి ఎక్కువ కాకుండా చూసుకుంటాడు. ఎలాంటి సమస్యలు వచ్చినా మిమ్మల్ని బయటపడేస్తాడు అన్న ధైర్యంతోనే ఆరోగ్య విషయంలో మీరు పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని నేను ఇక్కడ చెప్తున్నానండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మీకు రాహు పూర్తిగా అనుకూలించట్లేదండి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఒకే పొజిషన్లోనే ఉంటాడు కాబట్టి మీకు అననుకూలంగానే ఉన్నాడు. గురువు కొంతకాలం మాత్రమే అనుకూలించట్లేదు. శని భగవానుడు మీకు పూర్తిగా అనుకూలిస్తున్నాడు. కేతు కూడా మీకు పూర్తిగానే అనుకూలిస్తున్నాడు. కాబట్టి మీరు పెద్దగా భయపడవలసిన అవసరం అయితే లేదండి.